హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది ముందుగా మీడియం సైజు ఉల్లిపాయలు 4, అలాగే 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని కడిగి క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు కట్ చేసేలోగా అది కూడా వేడైపోతుంది. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర అవి కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోండి. ఈ పోపు కూడా కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంతసేపు మగ్గనివ్వండి. మూత పెట్టుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకోండి. కలిపిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసేసుకోండి. మనం అన్ని కర్రీల కల్లా చాలా తొందరగా ఈజీగా అయిపోయే కర్రీ అండి ఈ కర్రీ. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. నేను మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి గుడ్లు 3 తీసుకుంటున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుంటే గుడ్లు కూడా ఎక్కువ తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ పసుపు, ఉప్పు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక పావు గంట సేపు దాకా మగ్గనివ్వండి. తర్వాత మొత్తం మగ్గిపోయిందండి చాలా వరకు. ఉల్లిపాయలే కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. ఈలోపు 3 కోడిగుడ్లు ఒక గిన్నెలో పగలగొట్టేసి పోసుకొని పక్కన పెట్టేసేసుకున్నానండి. ఇంకా కారం కూడా వేసుకొని 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇక కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చండి. నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నాను ఒక గిన్నెలోనే. ఇంకోండి పోసుకుంటున్నాను. పోసిన తర్వాత వెంటనే కదపొద్దండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేసేసేయండి. అప్పుడు గుడ్డు కూడా వేగిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కదిపియండి, మొత్తం మగ్గిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మొత్తం ఇప్పుడు కదుపుకోండి. ఇలా చేయటం వల్ల గుడ్డు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుందండి. కొంతమంది కారం వేసిన వెంపటినే మొత్తం కలిపేస్తూ ఉంటారు. అలా కలపటం వల్ల మనకి అసలు ఎగ్గు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది. కొంతసేపు ఉంచుకోవడం వల్ల కొంచెం పెద్ద ముక్కలు ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగా వస్తుందండి. మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం మీద కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి.